హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. ముందుగా టీసీ న్యూస్ మీడియా ప్రేక్షకులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, రిపబ్లిక్ డే అనగానే, గణతంత్ర దినోత్సవం అనగానే జెండా ఎగిరేయడం, స్వీట్లు పంచుకోవడం, ఆనందంగా గడపడం అందరికీ తెలిసింది. టీవీలలో పేట్రియాటిక్ మూవీస్ చూడడం, సాంగ్స్ వినడం చాలా అద్భుతంగా ఉంటుంది. స్టేటస్ లో పెట్టుకుంటారు చాలా మంది, రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే. సో అలా పెట్టుకోగానే సరిపోదు, అలా పెట్టుకోకపోతే దేశభక్తి లేనట్టు కాదు, అలా పెట్టుకున్నంత మాత్రాన ఒక గొప్ప దేశభక్తులని కాదు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న. ఆగస్టు 15కి జనవరి 26కి ఉన్న తేడా ఏంటి? అందరూ ఒకటేసారి అంటారు. ఆగస్టు 15 అనగానే ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 అనగానే గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినోత్సవం అని టక్కున చెప్పేస్తారు అందరు. ఎస్, మీరు అన్నది నాకు నిజమే, కరెక్టే. కానీ ఈ జనవరి 26 వెనుక చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ వీడియోలో ఆ చరిత్ర తెలుసుకోబోతున్నాం. అదే విధంగా భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా ఒక నిజం తెలుసుకో. ఇంకా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకు మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలో ఒక్క కారణం చెప్తా చూడండి. ఈ ఛానల్ రెగ్యులర్ యూట్యూబ్ ఛానల్ కాదు, ఇది ఒక డిజిటల్ లైబ్రరీ లా మారబోతుంది. ఈ ఛానల్ సోషల్ ఇష్యూస్ మీద స్పందించడమే కాదు, రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి, ప్రాథమిక హక్కుల గురించి, రిజర్వేషన్ల గురించి, కుల వ్యవస్థ గురించి, భారతదేశ చరిత్ర గురించి అనేక విషయాలను చర్చిస్తూ ఒక సిరీస్ రూపంలో ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని కొన్ని వందల వీడియోలు చేయబోతున్నాం. ప్లాన్ ఇస్ రెడీ. ఇక అప్లై చేయడం ఒకటే, వీడియో చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. ఆ వీడియోలు మిస్ కావద్దంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి, ఎందుకంటే షేర్ కూడా చేసినట్టయితే నాలెడ్జ్ మన దగ్గర ఉండడం కాదు మిత్రులారా, 10 మందికి పంచాలి. అది పంచాలంటే ఈ ఛానల్ మీరు చదువుకోకపోవచ్చు, నేను సేకరించిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. కాబట్టి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తాను ఆశిస్తూ, ఇక ఈ జనవరి 26 గురించి మాట్లాడతాం. ఇక మొదటిగా మాట్లాడితే 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే ఒక ఇల్లును అనుకున్నాం. ఒక స్వాతంత్రం అనేది ఒక ఇల్లును కొనుక్కున్నట్లయితే ఆ ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఆ ఇంటికి నాయకుడు అంటే యజమాని ఎవరికి ఉండాలి ఆ ఇంటికి, అదేవిధంగా ఆ ఇంటిలో ఎవరు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి రూల్స్ ఉండాలి ఆ ఇంట్లో ఉండడానికి అనేది ఒక రూల్స్ బుక్ కావాలి. అదే భారత రాజ్యాంగం. అంటే అంతవరకు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. మరి భారతదేశానికి 47లో స్వాతంత్రం వచ్చింది కదా, మరి 1950 జనవరి 26 కదా భారతదేశానికి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి మధ్యలో టైంలో ఏ రూల్స్ ఫాలో అయ్యింది భారతదేశం అంటే బ్రిటిష్ రూల్స్ ఫాలో అయ్యింది. అంతేకాదు, నమ్మలేని ఒక నిజం చెప్పనా, అప్పటి వరకు అంటే 1950 జనవరి 26 వరకు కూడా మన భారతదేశానికి రాణి అంటే రాజు ఎవరంటే బ్రిటిష్ రాణి. జస్ట్ ఇండిపెండెన్స్ ఇచ్చిపోయారు, కానీ వాళ్ళ చట్టాలనే ఫాలో అయ్యా. అదే కాకుండా మనకు వాళ్ళే రాజుగా ఉన్నారు, ఇంకా వాళ్ళ కింద గవర్నర్ జనరల్ ఉన్నారు అంతే. కానీ నిజానికి మనకు స్వాతంత్రం వచ్చింది జనవరి 26, 1950 అని చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుండి పూర్ణ స్వరాజ్యాన్ని మనం పొందినాం. పూర్ణ స్వరాజ్యం అంటే మనం గుర్తొచ్చింది. యాక్చువల్ గా భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు రాయడం మొదలుపెట్టిందంటే 1946లోనే భారత రాజ్యాంగాన్ని మొదలుపెట్టింది. రాజ్యాంగ పరిషత్తును ఏర్పరచుకొని, ఎలక్షన్స్ పెట్టుకొని, నాయకులను ఏర్పాటు చేసుకొని, దీని వెనక చరిత్ర చాలా ఉంది. ఈ చరిత్ర మొత్తం ఇక్కడ చెప్పడానికి వీలుండదు. మన రాజ్యాంగం మన మహాగ్రంథం అనే సిరీస్ ఎలాగ స్టార్ట్ చేయబోతున్నాను అక్కడ క్లియర్ కట్ గా మీకు వివరిస్తాను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, 1946లో రాజ్యాంగం రాయడం మొదలు పెడితే 2.5 సంవత్సరాలు, దాదాపుగా 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే రాశాడు. నోట్ మై పాయింట్, భారత రాజ్యాంగాన్ని రాసింది బిఆర్ అంబేద్కర్ ఒక్కడే. తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరి తన ఆరోగ్యం పాడైపోతున్న దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసి బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాశారు. అది ఎప్పుడు పూర్తయింది, ఎప్పుడు రాజ్యాంగ పరిషత్ దాన్ని ఆమోదించింది అంటే 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది. ఎస్, అప్పుడే అయిపోయింది. కానీ మరి ఎందుకు జనవరి 26 వరకు ఆగారు అంటే ఇక్కడ ఒక చారిత్రక సత్యం ఉంది, చారిత్రక సాక్ష్యం ఉందని తెలుసుకోవాలి. 1930 జనవరి 26వ తారీఖున రావి నది ఒడ్డున నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి నాయకులు అందరూ, యువ నాయకులు అప్పట్లో వాళ్ళందరూ జెండాను, భారత జాతీయ జెండాను ఎగరవేసి పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించుకొని ప్రతిజ్ఞ చేశారు. ఏంటి పూర్ణ స్వరాజ్యం ఏంటి?
అంతకుముందు ఆఫ్ స్వరాజ్ ఉందా మరి అంటే ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. అంతవరకు ఎలా ఉండేది 1930 వరకు కూడా అంటే ఈ భారతదేశ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ బ్రిటిష్ రాజు దగ్గరికి కానీ వాళ్ళ నాయకులు గవర్నర్ దగ్గరికి పోయి ఒక మాట అడిగేవారు ఏంటంటే, అయ్యా మా దేశాన్ని మీరే పరిపాలించండి, మీ రూల్సే మేము పాటిస్తాం, కానీ ఆ పరిపాలనలో మాకు కూడా స్థానం ఇవ్వండి అని అడుక్కునేవాడు. కానీ ఇది నచ్చకపోవడం వల్ల నెహ్రూ కావచ్చు, పటేల్ కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీళ్ళందరూ ఎస్ ఎందుకు ఇంకా బానిసల్లో మనం ఆడుకోవాలి, మన దేశాన్ని మనం ఎందుకు పరిపాలించుకోవద్దు, మన దేశం పూర్తిగా మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించారు 1930 జనవరి 26 తారీఖున. దాన్ని పురస్కరించుకొని ఆ ఘట్టాన్ని, ఆ సంఘటనను మర్చిపోదనే ఉద్దేశంతోనే ఈ నవంబర్ 26న ఆమోదించబడిన రాజ్యాంగాన్ని జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారు. ఇది చారిత్రక నిజం, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇంకా ముఖ్యం చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం. దీన్ని ప్రింట్ చేయలేదు మిత్రులారా, దీన్ని ప్రింట్ చేయలేదు, టైప్ చేయలేదు. దీన్ని హిందీ ఆర్ ఇంగ్లీష్ లో, హిందీ అండ్ ఇంగ్లీష్ లో ప్రేమ్ బిహారీ నారాయణ్ రజైనా అనే వ్యక్తి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇటాలియన్ కాలిగ్రఫీలో, ఇటాలియన్ స్టైల్ ఆఫ్ కాలిగ్రఫీలో ఒక్కడు రాయడం జరిగింది. అంతేకాదు భారత రాజ్యాంగం డిజైన్ లో రాముడు, కృష్ణుడు, బుద్ధుడు అంటే మతపరంగా కాదు మన కల్చర్ ని చూపిస్తూ భారత రాజ్యాంగంలో వాళ్ళ ఫోటోలను ఒక వ్యక్తి చిత్రీకరించడం జరిగింది. ఆ పేరు నాకు గుర్తులేదు, నేను తర్వాత సిరీస్ లో ఖచ్చితంగా ఆ పేరు కూడా రివీల్ చేస్తాను. అంతేకాదు భారత రాజ్యాంగం అనేటువంటి అమల్లోకి వచ్చిన తర్వాత ఎంతో గొప్ప విషయాలు కూడా జరిగినాయి. మరి రాజ్యాంగం ఎలా ఉంది ఇప్పుడు? ఆ చేతితో రాజ్యాంగం ఇప్పుడు ఎక్కడుంది అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ గారు రాసినటువంటి ఆ చేతి రాతతో రాసిన రాజ్యాంగం ఇప్పటికీ మనకు పార్లమెంట్ లో కనబడుతుంది. అది ఖరాబు కావద్దు అంటే పేపర్ మీద రాస్తారు కదా, ఖరాబు కావద్దని చెప్పేసి హీలియం గ్యాస్ ఉపయోగించి ఒక పెట్టెలో పెట్టి పేపర్లన్నిటినీ విజిబుల్ గా పెట్టారు. స్టిల్ ఇప్పటికీ మన భారత పార్లమెంట్ లో ఆ పేపర్లు మనం చూడొచ్చు. ఇది ఒక విషయం. ఇక చాలా మంది చెప్పే విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ ఒకటి రాయలేదు కదా, అనేక కమిటీలు వేశారు, ఆయన కేవలం ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే అని కొంతమంది అజ్ఞానులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి సమాధానం ఎట్లాగో రాజ్యాంగం మహాగ్రంథం అనే సిరీస్ లో ఇస్తాను. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఈ విషయం నేను చెప్పింది కాదు, రాజ్యాంగ సభ డిబేట్స్, రాజ్యాంగ పరిషత్ డిబేట్స్ మనకు జరిగింది. మీకు తెలుసా, భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందు దాదాపుగా 7,000 సవరణలు జరిగితే ఆ 7,000 సవరణలకు సమాధానం చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి బిఆర్ అంబేద్కర్. మిత్రులారా, మీరు ఒకటి గ్రహించండి, ఒక పుస్తకంలో ఒక పదం రాశారనుకోండి, ఈ పదం ఎందుకు రాశారని ఎవరిని అడుగుతాం? పుస్తకం కొన్న వాళ్ళని అడుగుతామా, లేదా పుస్తకం అమ్మిన వాళ్ళని అడుగుతామా, లేదా పుస్తకం రాసిన వాళ్ళని అడుగుతామా? ఎస్, ఎగ్జాక్ట్లీ, పుస్తకం రాసిన వాళ్ళని అడుగుతాం. ఆ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అందరు అడిగారు, ఎందుకంటే ఆయన ఒక్కడే రాశాడు కాబట్టి. ఆ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి పదం మీద డిబేట్ జరిగింది. ఆ డిబేట్ లో మీకు ఇప్పటికీ ఆన్లైన్ లో డిబేట్ ఉంటుంది, హిందీలో, ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇప్పటికీ మీకు ఆన్లైన్ లో ఉంటుంది ఆ డిబేట్. సో ఆ డిబేట్ లో కృష్ణమాచార్య, ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక సభ్యుడు, 7 సభ్యులు ఉంటారు డ్రాఫ్టింగ్ కమిటీలో, ఆ ఒక సభ్యుడు కృష్ణమాచార్య గారు ఒక మాట అన్నారు అన్నమాట. నవంబర్ 5, 1948 సాక్ష్యం చెప్తున్నాను, ప్రూఫ్ చెప్తున్నాను, ఏదో గాలి మాటలు కాదు నేను చెప్పేది, విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను. చాలా మంది కమిటీలన్నీ వేశారు కదా అంటారు. కమిటీలన్నీ వేసింది ఎందుకంటే మీకేం కావాలో చెప్పండి అని మాత్రమే. వాళ్ళు కమిటీలో ఇచ్చిన ప్రతి పాయింట్ ని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయలేదు. ఆ ఇచ్చిన కమిటీలు ఇచ్చిన పేపర్లని, ఆ పత్రాలను చదివి అది అవసరమా లేదా అని గ్రహించి మొత్తం భారత ప్రపంచంలో రాజ్యాంగాలను పరిశీలించి బిఎన్ రావు గారి సలహా మేరకు బిఎన్ రావు గారి సలహా ఇచ్చారు. అసలు బిఎన్ రావు గారే చెప్పారు, అంబేద్కర్ ఇచ్చిన వాళ్ళు లేరు రాజ్యాంగ రచనలో పటిష్టమైన వాళ్ళు అని. ఈ సత్యం ఈ అజ్ఞానులకు తెలియదు. ఇంకా చెప్పాలంటే చెప్తున్నాను, ఆయనే రాశాడు అని చెప్పడానికి ఒకే ఒక సాక్ష్యం, అది ప్రూఫ్ ఏంటంటే సాక్షాత్తు రాజ్యాంగ సభలోని తోటి సభ్యుడైన టిటి కృష్ణమాచారి చెప్పిన మాటలు ఒక ప్రూఫ్ గా మీకు ఇస్తున్నాను.
తేదీ నవంబర్ 5, 1948. ఆధారం రాజ్యాంగ సభ డిబేట్స్. గాలి మాటలు కాదు, రికార్డెడ్, గవర్నమెంట్ రికార్డెడ్. ఇది రాజ్యాంగ సభ డిబేట్స్ లో వాల్యూమ్ నెంబర్ 7 లో, ఇక్కడ వాల్యూమ్ నెంబర్ 7 లో ఇది ఎక్కడ ఉందో కూడా నేను ఇక్కడ స్క్రీన్ కుదిరితే స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే చెప్తాను చూడండి. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో మీరు నియమించిన 7 సభ్యులలో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, ఇంకొకరు అమెరికాలో ఉండిపోయారు, వేరొకరు రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయారు, మిగతా ఇద్దరు ఆరోగ్యం బాగాలేక రాయలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగాలేక రాయలేకపోయారు. కానీ చివరికి రాజ్యాంగ రచన అని ఆ మొత్తం భారాన్ని తన భుజాల మీద వేసుకొని ఆ దీపాన్ని ఒంటరిగా మోసింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఇది నేను చెప్పింది కాదు, అదే డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడైన టి కృష్ణమాచార్య గారు చెప్పారు. ఇది రికార్డెడ్, గవర్నమెంట్ రికార్డ్ లో ఉంది, రాజ్యాంగ డిబేట్స్ లో ఉంది. మీకు ప్రూఫ్స్ కూడా మీకు ఇచ్చాను, చూసుకోండి. సో ఎంత కష్టపడి రాశాడు భారత రాజ్యాంగాన్ని, కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఆయన మీద ఆయనకు ఒక్కడికే క్రెడిట్ ఇస్తున్నారంటున్నారు. క్రెడిట్ ఎందుకు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించాలి. ఇచ్చింది నేను కాదు, ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు, అప్పుడున్నటువంటి రాజ్యాంగ సభ డిబేట్ లో ఉన్నటువంటి పటేల్ గారు ఇచ్చారు. అప్పుడున్నటువంటి చరిత్ర ఉంది, చెప్తాం ఇక్కడ మాట్లాడితే లెంత్ అవుతుంది వీడియో. సో ఇది ముఖ్యంగా చెప్పాలంటే, ముఖ్యంగా మిత్రులారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇలాంటి విషయాలు మనం ఇంకా ఈ వీడియోలో ఈ ఛానల్ ఇంకా చేయబోతున్నాం. ప్లీజ్ సపోర్ట్ మీ. సో మేము స్ట్రాంగ్ గా నిలబడబోతున్నాను ఈ డిజిటల్ లైబ్రరీ చేయడానికి ఈ ఛానల్ ని. సో మీరు సపోర్ట్ చేయండి, ముందుండి నడుద్దాం, ముందుకు వెళ్దాం. దేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసే విధంగా, మనం తెలుసుకునే విధంగా ఈ వీడియోలు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో ఇది ఈ వీడియోకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరోసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి రిపబ్లిక్ డే తో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి రాజ్యాంగం అమల్లో ఉన్న రాజ్యాంగంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తామని కూడా ఆలోచించాలి. మన ఆలోచన మారాలి, అప్పుడే రాజ్యం కూడా మారుతుంది. సో ఇది ఈ వీడియోకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్ సప్నం, సైనింగ్ ఆఫ్.